తిరుపతిలో చిన్నారి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. శ్రీకాళహస్తికి చెందిన సుచిత్ర, మస్తాన్ దంపతులు తిరుపతిలో చెత్త ఏరుకుంటూ చింతల చేను ప్రాంతంలో గుడిసె వేసుకొని జీవిస్తున్నారు. వీరికి ఎదురుగా ఉన్న గుడిసెలో తమిళనాడుకి చెందిన మురుగన్ మరియమ్మ దంపతులు ఉంటున్నారు. ఈ క్రమంలో సుచిత్ర, మస్తాన్ కుమార్తె బుధవారం వీధిలో ఆడుకుంటుండగా మురుగన్ మరియమ్మ కిడ్నాప్ చేశారు. సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 2 బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గాలిస్తున్నారు. నిన్న 10 గంటలప్పుడు పొద్దున్నే 10 గంటలప్పుడు పాపుని వాళ్ళమ్మ నీళ్ళు ట్యాంకర్ వచ్చిందని పాపుని ఆడ చేప మీద వదిలేసి ఎత్తుకంటూ ఆటలాడుతుందని వదిలేసి నీళ్లు పెట్టుకుంటా ఉంటే మురుగన్ మారియమ్మ అని ఇద్దరు కాగితాలు వాళ్ళు పాపుని ఎత్తుకొని బిస్కెట్ ఇప్పిస్తామని ఎత్తుకపోయినారు. పోయినాక మనం మామూలుగా ఎత్తుకపోతారని అనుకున్నాము. వాళ్ళు మామూలుగా ఎత్తుకపోయి తీసుకొని వస్తూ ఉంటారు. డైలీ ఎత్తుకపోయేటట్లే ఎత్తుకపోతారని అనుకున్నాము. మళ్ళీ ఈరోజు మాత్రం ఏం చేశారో నిన్న తెలీదు. వాళ్ళు కావాలనే చేసినారో ఏమో తెలీదు. ఎత్తుకపోయినారు. ఏమైనా ఊహించలేదు వాళ్ళు ఎత్తుకపోతారని. వస్తారో అనుకున్నాము. 1 గంట వరకు చూసినా రాలేదు. అప్పుడు 112కి కాల్ చేసినాము, ఇట్లా పాప మిస్సింగ్ అయింది అని. వచ్చి ఓ పోలీసు వాడు బాగా క్లియర్గా సీసీ కెమెరాలు అన్నీ చెక్ చేసినాక అప్పుడే తెలిసింది వాళ్ళు ఎత్తుకపోయిందని. ఇంకా ఈ రోజైనా రాలే పాప. వాళ్ళు ఖచ్చితంగా కిడ్నాప్ చేసినారు. దానికే ఏమన్నా కానీ పాప మాకు కావాలా. పోలీసులు బాగా ఎంక్వైరీ చేస్తున్నారు. అదేమో చేస్తారో తొందరగా దొరికితే మాకు బాధగా ఉండదు. Thank you.